టెర్మినేట్ అయిందా, జాబ్ పోయిందా, లవ్ బ్రేక్ అయిందా, ఏదేమైనా కానీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో ఇది స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి, నా సిచ్యువేషన్ బాగాలేదన్న, ఫ్యామిలీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది, జాబ్ తెచ్చుకో లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో. సింపుల్ గా చెప్పాలంటే జాబ్ తెచ్చుకో, నీకు 3 నెలలు టైం ఇస్తుంది, 4 నెలలు టైం ఇస్తుంది, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు, నేను మేము పోషించాలి. డెఫినెట్లీ ఒక పేరెంట్స్ కానీ ఒక మాట అన్నారంటే డెఫినెట్లీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనం సెట్ కాలేదని ఆలోచించాలి. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు కౌన్సిలింగ్ కి, అలా జరుగుతూ ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తా ఉంది ఏం చేయాలని అని చెప్పి వచ్చాడు. సో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. సో నేను నా కెరియర్, నా పర్సనల్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వేరేది నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఇంకోటి కాదు, బేసిక్గా చెప్తా ఉన్నా అర్థం చేసుకోవడానికి సినారియో చెప్తాను. నా లైఫ్లో ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే 2019లో సరే నేను కెరియర్ స్టార్ట్ చేశాను. కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేశాను. చిన్నగా మనం ఉద్యోగం తెచ్చుకుని ఒక మంచి పొజిషన్కి వచ్చాను. పొజిషన్కి వచ్చిన తర్వాత నాకు బ్రేకప్ అయింది. అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, బాబు కూడా పుట్టాడు. ఎస్, నా వైఫ్కి అందరికీ తెలుసు, తెలియకుండా ఏం లేదు. అంటే అప్పుడు నా కెరియర్ పీక్ ఉన్న టైంలో నాకు బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే నన్ను లిటరల్లీ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ లో నేనుండి బెటర్ లైఫ్ నేను లీడ్ చేసి చూపించాలని చెప్పి అప్పుడు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాను. ఫ్యామిలీ ప్రెజర్, సొసైటీ ప్రెజర్, ఫినాన్షియల్ ప్రెజర్, అన్ని ప్రెజర్స్ అప్పుడు ఫేస్ చేశాను. ఫ్రెండ్స్ నుంచి అందరూ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒకరిద్దరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయకపోగా చాలా క్రిటిసైజ్ చేశారు. అయిపోయింది వీటి పని అయిపోయింది, ఏం లేదు. బట్ నేనేమనుకున్నానంటే ఇదన్నిటికీ సొల్యూషన్ ఒకటే, నేను కష్టపడాలి, ఒక మంచి పొజిషన్కి రావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే దాంట్లో నేను కూడా అనుకునేవాడు ఒకప్పుడు, ప్రతి ఒక్క మనిషి డబ్బు కోసం కష్టపడాలి అంటే డెప్త్ మీనింగ్ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ పరిగెడుతున్నది డబ్బులు వెనకాల కాదు, సర్వైవల్ గురించి. ఏంటి రెండింటికి డిఫరెన్స్? చాలా మంది అనుకుంటారంటే డబ్బు డబ్బు డబ్బు, ఏంది ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు చేసినా డబ్బులు సంపాదించు. నేను కూడా చెప్తా ఉంటాను, మనం ఇప్పుడు ఈవెన్ నాకు ఒక 2 months బేబీ బాయ్ అన్నాడు, వాడికి కూడా నేను ఒకటే మోటివేట్ చేస్తాను, ఇఫ్ యూ వాంట్ టు లివ్ లైక్ ఎ కింగ్ ఫస్ట్ వర్క్ లైక్ ఎ స్లేవ్. కష్టపడాలరా, ఇప్పటి నుంచే వానికి చెప్పేది కానీ ఏదైనా కానీ ఒక మోటివేషన్ కానీ. మనుషులు ఎప్పుడైనా కానీ హ్యాపీగా ఉండాలంటే దానికి కావాల్సినట్టు బతకాలి, అతనికి నచ్చినట్లు అతను బతకాలి అంటే అతని చేతిలో ఒక విద్య ఉండాలి, కష్టపడాలని చెప్తాను. ఇది నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఈజీగా ఏది రాదు, ఈజీగా ఏమీ దొరకదు.